Your selfishness will make many people to suffer. Our selfishness is very harmful and very hurtful, very dangerous. Selfish people hurt others a lot. నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి హాని చేయట్లేదు, నా ఇష్టం, నా డబ్బులు నాది, నా ఇష్టం, ఎవరికి ఏం చేయట్లేదు అని. నీవెంతమందికి నష్టం కలిగిస్తావంటే అంతమందికి నష్టం కలిగిస్తావు. చాలామంది ఇళ్లల్లో సమ్ హస్బెండ్స్ డోంట్ వర్క్, ప్రయత్నం కూడా చేయరు. భార్య సంపాదిస్తుంది, అవునా, కానీ అది ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే అంత ఇబ్బంది పెడుతుంది. అవకాశం ఉండి పని చేసే అవకాశం లేదు, నీకు వ్యాధి వచ్చేసిందంటే ఓకే, భార్యకు వచ్చేసింది ఓకే, పని చేయగల అవకాశం ఉండి అది చిన్న పనైనా ఎవరు చేస్తాడు, వాళ్ళే సంపాదించాలా. ఇట్ హర్ట్స్ ద ఫ్యామిలీ. చాలామంది యవ్వనులు వచ్చి నాకు చెప్తూ ఉంటారు, బ్రదర్ మా తండ్రిని తట్టుకోలేకపోతున్నాము, తాగి గందరగోళం చేస్తాడు. సెల్ఫిష్నెస్ ఇస్ వెరీ హారబుల్. నేనే బ్లెస్ అవ్వాలా, నాకే సమస్తం కావాలా, నేనే అన్నీ చేయాలా అనేటువంటి బుద్ధి అనమాట. ఇలాంటి బుద్ధి మనం చూసినట్లయితే బైబిల్లో కయ్యూనికి ఉంది. దేవుడు ఏబేలు కానుక అంగీకరించాడు, నా కానుక ఏం చేశాడు, ఏబేల్ని ఏం చేశాడు, చంపేశాడు. అంటే స్వార్థము, నా కానుక వాడు అంగీకరించట్లేదా, నేను ఫెయిల్ అయ్యా, ఆడు పాస్ అయ్యాడు కాబట్టి ఆడు కూడా చావాలా. స్వార్థము అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టిందా లేదా, మరి ఆయన భార్య పిల్లలు ఆనందాలు అయిపోయారా లేదా, అవునా, ఆయన తరం ఆగిపోయిందా లేదా, ఎంత బాధేస్తుంది. నీకు తెలియదు ఒక్కొక్కసారి నువ్వు వాడే మాటలు ఎలా ఉంటాయో తెలియదు. సమ్టైమ్స్ సమ్ వర్డ్స్ హర్ట్. నీ చేష్టలు ఒక్కొక్కసారి నువ్వు ఒక్కడిని తినేస్తూ ఉంటావు, తెచ్చుకుని అవతలకి కట్టకుండా, నీకు తెలియదు అది అవతలోడ మనసుకి ఎంత వేదన కలిగి చేస్తుందో. ఆ చికెన్ కర్రీలో ఒక్కడే వేసుకుంటావు లగ్ పీస్, అవతలోడు ఏమన్నా తనే, ఆడికి ఎముకలు ఉన్నాయి, డొక్కలు ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, ఏకలు ఉన్నాయి, తోలు ఉన్నాయి, అవునా, కాళ్ళు ఉన్నాయి, అనవసరం. ఎందుకు చూడండి, యేసయ్య ఎందుకు సిలువ ద్వారా రావాలా, ఎందుకు సిలువలో మరణించాలా, ఎందుకు ఆ ఘోరంగా చనిపోవాలా, వాయ్? రోమిల్ రాసిన పత్రిక 12 మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి, ఇంగ్లీష్ ఏమనుంటో తెలుసా? దట్ యు ప్రజెంట్ యువర్ బాడీస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అందరూ అనుకుంటారు త్యాగం చేస్తే పోతుంది అనుకుంటున్నారు. నీవు ఎప్పుడైతే సజీవంగా జీవిస్తూ ప్రతి విషయములో భార్య విషయమై త్యాగం చేయాలా, నాకు ఇది నచ్చలే వదిలేస్తా, నాకు ఇది నచ్చలే వదిలేస్తా. త్యాగం లేకపోతే ఎవరూ కలిసి ఉండలేరు. నో సాక్రిఫైస్, నో ఫ్యామిలీ, నో లవ్. ఎవరిని ప్రేమించలేవు. ఆడిది నువ్వు లాక్కుంటావు, వీడిది నా లాక్కుంటావు, వీడు లాక్కుంటావు, వీడు లాక్కుంటావు. ఎప్పుడైతే నువ్వు త్యాగం చేస్తావో, త్యాగం అనేది దేవుని యొక్క లక్షణము, అది ఆయన సిలువలో చూపించాడు. ఎవరైతే త్యాగం చేస్తారో దేవుడు తన అద్భుత శక్తిని వారి ద్వారా బయలుపరుస్తాడు. సాక్రిఫిషియల్ పీపుల్ ఆర్ సూపర్ న్యాచురల్ పీపుల్. నీకు ఫ్యాన్ 5 కావాలా, వాడికేమో 2 కావాలా ఫ్యాన్. నీకు ఏసీ కావాలా, వాళ్ళకి ఏసీ వద్దు, కొట్టుకుంటారు ఇద్దరు. నీకు ఈ ఛానల్ కావాలా, నీకు ఈ ఛానల్ కావాలా. నీకు ఈ కూర ఇష్టం ఉండదు, వాడికి ఆ కూర ఇష్టం ఉండదు. ఇంట్లోనే కొట్లాట్లు. ఈరోజు ఇక్కడ పడుకుంటా, నువ్వు అక్కడ పడుకో, అక్కడ ఫ్యాన్ రాదు, నేను టిఫిన్ తిన్నాను తెలుసు కదా, ఈ ఒక్కరోజు తినరా, డాడీకి ఇష్టమని చేశాను నీకు, ఆయన మనిషిని కదా, ఏమండి ఒక్కరోజు తినండి, కొడుకు ఇష్టమని చేశానంటే నేను సంపాదిస్తున్నాను కదా, వాడు తింటున్నాడు, వాడు ఇష్టమా నా ఇష్టమా? ఎక్కడ లోపం వస్తుంది, ఎక్కడ లోపం వస్తుంది? త్యాగము. వై ఎ కర్స్, ఎ ప్రాబ్లం, ఎ బీటింగ్, వై? అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిందే సజీవ యాగముగా చూపించడానికి. లివింగ్ సాక్రిఫైస్. హూ ఈజ్ గాడ్? హౌ డస్ హీ లుక్ లైక్ వెన్ హీ కమ్స్ ఆన్ దిస్ ఎర్త్? హీ ఈజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఆయన పునరుద్ధానం అయిపోయిన తర్వాత కూడా అన్ని మహిమ శరీరం వచ్చేసింది, కానీ ఇంకా గాయాలు ఉన్నాయా లేదా? హీ గాడ్. ఆయన శిలువ మీద కేక వేస్తే సమాధుల్లో వాళ్ళు లేచిపోయారు. ఏ శరీరాలు? మహిమ శరీరాలతో. కానీ ఆయనకి ఇంకా చేతులకి డొక్కలో గాయాలు ఉన్నాయా లేదా? ఎందుకు? నేను బతికినా పునరుద్ధానమైన ఒకటే చెప్తాను మీకు, ఐఎమ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీవు త్యాగం చేసే ప్రతిసారి దేవుడు హీ వాంట్ టు రివార్డ్. చూడండి, త్యాగానికి ఏం కావాలా? విశ్వాసం. ఏం కావాలా? ప్రతి త్యాగానికి ఏం కావాలా? ప్రతిసారి నువ్వు త్యాగం చేస్తున్నప్పుడు ఏం చూపిస్తున్నావు?
విశ్వాసమునకు దేవుడు బహుమానం ఇచ్చేవాడు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. అందుకే అంటది, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. మెర్సిఫుల్ పీపుల్ ఆర్ సాక్రిఫిషియల్ పీపుల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద రూట్. వేరుకి వెళ్తున్నాను. కృపగల వారు మాత్రమే త్యాగము చేయవారు అవుతారు. ఎవరు? కృపగల వారు మాత్రమే ఏం చేయగలుగుతారు? త్యాగం. ఓన్లీ గ్రేషియస్ పీపుల్, మెర్సిఫుల్ పీపుల్ క్యాన్ బి సాక్రిఫిషియల్ పీపుల్. పోన్లే, నువ్వు ఏసీ పెట్టుకో, నాకు అవసరం లేదు ఏసీ, నువ్వు వేసుకో ఫ్యాన్, నేను అమలు పడుకుంటా. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో నీ తరాలు నీకు ఏసీ ఇస్తాడు దేవుడు. ఇఫ్ యూ సాక్రిఫైస్ ఫర్ దట్ పర్సన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నీవు త్యాగం చేస్తున్న ప్రతిసారి దేవుణ్ణి వెతుకుతున్నావు. ఏం చేస్తున్నావు? నీవు త్యాగం చేస్తున్నప్పుడల్లా ఆయన ఏం దయచేస్తాడు నీకు? ఏమిస్తాడు? ఫలము. ఏంటి? ఫలం. సో ఎవ్రీ సాక్రిఫైస్ విల్ గివ్ యూ ఏ ఫ్రూట్. ఈ రోజు నుంచి అందరూ సజీవ త్యాగము గలవర్లా మారిపోతున్నారు ఈ రోజు నుంచి. ఆదికాండము 14:22-23. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. 4 రాజ్యాలు కొలగొట్టిన సొమ్ము. అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా ఆ రాజులతోటి? దీనిలో నేను నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నాను. అంటే ఒకవేళ తీసుకుంటే ఈ రాజుల మధ్య, ఎందుకంటే వాళ్ళ మధ్య జీవించాలి అబ్రహాం. అవునా? నేను ఆశీర్దిస్తాను అన్నాడు కదా దేవుడు. ఏమన్నాడు? నేను నిన్ను ఒకవేళ వాళ్ళ మధ్య జీవించాలి. వచ్చేసాడు ఊరు, వాళ్ళ మధ్య జీవించాలా. లోతుని కాపాడాడు, వెళ్ళి ఆ రాజులందరినీ జయించేసి వచ్చేసాడు. ఏది పట్టుకోరు, ఎందుకంటే ఒకవేళ నువ్వే నన్ను ఆశీర్వదించావంటావేమో, అందుకని నేను నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. ఏం చేశాడు అక్కడ? దేవుడు యొక్క పేరు మహిమపరచడం కోసం ఏం చేశాడు? త్యాగం. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు ఏ జరిగిన తర్వాత? త్యాగము చేసిన తర్వాత. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. అంటే ఏంటి? త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఎవరు దర్శిస్తారు? యెహోవా దర్శిస్తాడు. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యూ సాక్రిఫైస్, గాడ్ విజిట్స్. God keeps on. If you are a living sacrifice, God comes and lives in you. You're getting me now? సరే, ఇప్పుడు నీలో ఎందుకు ఉంటున్నాడు? యేసయ్య సజీవంగా త్యాగం చేశాడు కనుక నీలో ఉంటున్నాడు. ఇప్పుడు నీవు కూడా ఆయనలా జీవించాలనే కదా? ఎస్, దట్ హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఎ సెల్ఫిష్ బాడీ ఇంటూ ఎ లివింగ్ సాక్రిఫిషియల్ బాడీ. ఇప్పుడు మన స్వార్థ జీవితాలను ఆయనలాగా త్యాగ జీవితాలుగా మార్చడం కోసము పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. సరే చదవండి ఏమన్నాడో దేవుడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. దావీదు కంటే ముందు ఎవరన్నారు ఈ మాట? నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని. నీవు 4 రాజ్యాల బహుమానం పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఎవరో తెలుసా నీ బహుమానము? నేను, యెహోవా జైరే నీ బహుమానం. సో హూ ఈజ్ యువర్ రివార్డ్? గాడ్ ఈజ్ యువర్ రివార్డ్. 4 రాజ్యాలు డబ్బులు పోయింది, ఇప్పుడు నీ బహుమానం ఎవరు? ద లార్డ్ గాడ్, యెహోవా సృష్టికర్త. భూమి ఆకాశము నాదే, నేను నీ బహుమానము. ఎంతమంది ఎన్నో పోగొట్టుకున్నారు. ఈరోజు మీరందరూ త్యాగశీరులై యెహోవా మీకు బహుమానమవును గాక. నీ భార్య టార్చరా? సహించు, దేవుడు ఆమెను మార్చేస్తాడు. భర్త టార్చర్ క్యాండిడేటా? సహించు. టాలరెన్స్ అండ్ సాక్రిఫైస్ విల్ బ్లెస్ యూ. యూ థింక్ దట్ లివింగ్ సాక్రిఫైస్ ఈజ్ లూజింగ్? నెవర్ లూజింగ్. అబ్రహాం ఎన్నడూ కోల్పోలేదు, ఇస్సాక్ కోల్పోలేదు, యాకోబు కోల్పోలేదు, ఇజ్రాయెల్ కోల్పోలేదు, నువ్వు కోల్పోవు. త్యాగం చేసేవాడు ఎన్నడూ పోగొట్టుకోడు. పోగొట్టుకునేవాడు ఎవడైనా ఉంటే వాడు స్వార్థపరుడే. నిర్గమకాండము 37:7 నుంచి. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నక్షీ పనిగా చేసెను.
ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. ఇవన్నీ చేసింది దేనికోసమో తెలుసా? ఇంత మందసము ఈ మోసే 5 అధ్యాయాలు కలిపి అవి ఇవి వస్త్రాలు చూస్తే మొత్తం అంతా ఒక పెద్ద ప్యాలెస్ కడుతున్నామేమో అనుకుంటాం. ఒక 100 ప్యాలెస్లు కడుతున్నంత స్ట్రక్చర్ ఉంటుంది, అన్ని వస్తువులు ఉంటాయి అందులో. అవన్నీ చేసింది దేనికోసమో తెలుసా? ఒకే ఒక్క దానికోసము, కరుణాపీఠం కోసం. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ జస్ట్ ఫర్ వన్ థింగ్, దట్ ఈస్ ద మెర్సీ సీట్. అంటే సిలువలో ఏం చూపిస్తున్నాడు దేవుడు? నీకు నాకు ఏముండాలా ఫైనల్గా గురి? కరుణ. నీ గురించి ఎప్పుడు ఎవరో నెగిటివ్గా మాట్లాడుకోవాలని ఉంటారు, కానీ అవతలోళ్ళు వీడు నా స్నేహితుడు, కరుణ గలవాడు అని నీవు మంచి పేరు తెచ్చుకోవాలి అక్కడ. డోంట్ బీ సెల్ఫిష్. సో నీ జీవితము ఎటువంటి జీవితం అయి ఉండాలా? సజీవ యాగమగల జీవితము. హల్లెలూయా. ఎవరైతే ఈరోజు నేను సజీవ యాగముగా కరుణగల హృదయముతో జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నారో, నీ కాలం మారిపోతుంది. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రోజు నుంచి నేను చేతులు ఎత్తున్నాను. ఇదిగో అబ్రహాములాగా నేను చేతులు పైకెత్తాను. ఇదిగో నీ కొరకు నేను త్యాగపూరితమైన జీవితంగా జీవిస్తాను. ఐ వాంట్ టు లివ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ మై లార్డ్ జీసస్. ఐ వాంట్ టు లివ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అయ్యా, ఈ రోజు నుంచి నేను సజీవ యాగము గల కుమారుడిలా జీవిస్తాను. సజీవ యాగము గల భార్యగా జీవిస్తాను. సజీవ యాగము గల భర్తగా జీవిస్తాను. సజీవ యాగము గల అత్తగా జీవిస్తాను. గయ్యాళ గంపగా జీవించనయ్యా. నేను సజీవ యాగము గల మామగారుగా జీవిస్తాను. సజీవ యాగము గల వ్యాపారవేత్తగా జీవిస్తాను. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆల్ లివింగ్ సాక్రిఫైస్. టుడే ఐ విల్ మేక్ ఎ డెసిషన్. ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో నీ తరములు మారిపోతున్నాయి ఈరోజు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.